సార్ మాది మిర్జాపురం గ్రామం. నా పేరు మరీదు గాంధీ. నేను గ్రామ పార్టీ అధ్యక్షుడండి ఇక్కడ మిర్జాపురం గ్రామంలో. మేము గత 5 సంవత్సరాలుగా మాకు మట్టి అనేది దొరకట్లేదు సార్. రైతాంగం ఈ మిర్జాపురం గ్రామంలో రైతాంగం ఎక్కువ అండి. పెద్ద గ్రామం, 4000 ఓటింగ్ ఉంది. పెద్ద గ్రామం. మేము ఒక 2 ఇయర్స్ని బట్టి మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత మినిస్టర్ సార్ని రిక్వెస్ట్ చేసుకుంటున్నామండి. సార్ మిర్జాపురం గ్రామంలో మట్టి అనేది దొరకట్లేదు. వైసీపీ గవర్నమెంట్లో మట్టి తవ్వనీ లేదు. మాకు మట్టి డెఫిషియన్సీ ఉంది. దాని గురించి మీరు దయించి ఫార్మర్ల నుంచి దయించి ఇక్కడ మట్టి తవ్వకాలు తోలి భూములు మెరక చేసుకుంటున్నారండి అని చెప్పి రిక్వెస్ట్ చేశాం సార్. రిక్వెస్ట్ చేస్తే మాకు బిఫోర్ మే మంత్లో మాకు పర్మిషన్ ఇచ్చారండి. ఒక 20 డేస్కి పర్మిషన్ ఇచ్చిన తర్వాత చెరువులో మిషన్ పెడతాక తీసుకొచ్చామండి. మిషన్ పెట్టిన తర్వాత ఇక్కడ భూములు ఆక్రమణలో ఉన్నాయి, ఎస్సీలు బీసీలు ఉన్నాయి. ఇప్పుడు గత ఒక 30 సంవత్సరాలు బట్టి చేసుకుంటున్నారు అని చెప్పి రైతులు ఆపారండి. రైతుల్ని మేము అందరినీ కన్విన్స్ చేసుకుని, అయ్యా ఈ చెరువు అనేది 100 ఎకరాల చెరువు, ఈ చెరువు అనేది నిండిందనుకో, ఈ చుట్టుపక్కల ఉన్న 10 గ్రామాలకి బోర్లు రైతులు బాగా ఇదిగా ఉంటారు, దాన్ని యూటిలైజ్ చేసుకోండి అని చెప్పి రైతుల్ని కన్విన్స్ చేసుకున్నాం సార్. అదను నెక్స్ట్ మినిస్టర్ గారు కూడా మనకి ఫస్ట్ వచ్చినప్పుడు పార్టీలోకి వచ్చినప్పుడు మీకు మిర్జాపురం గ్రామంలో మేము మినీ రిజర్వాయర్ చేస్తాము, నెక్స్ట్ వచ్చేపాటికి దీన్ని పోలవరం లెఫ్ట్ కెనాల్ నుంచి మీకు ఇక్కడ వాటర్ కూడా లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా పంపిస్తాము. ఇక్కడ నుంచి అవసరమైతే నూజివేడికి ఇక్కడ కంపెనీలు వచ్చినాయి కదా, మల్లవెల్లి మెగా ఫుడ్ పార్క్ కూడా అందుబాటులో ఉంది. 100 ఎకరాలు ఉన్న చెరువు ఇక్కడ లోకల్ ఎక్కడా లేదని చెప్పి 158 ఎకరాలు ఉన్న ఈ చెరువు ఎక్కడా లేదు. దీన్ని మీకు మినీ రిజర్వాయర్ చేసి ఇక్కడ ఈ చుట్టుపక్కల ఉన్న 10 గ్రామాల రైతులు సత్యామలం చేస్తామని చెప్పి సార్ మాకు హామీ ఇచ్చారండి. దాని నిమిత్తం ఒక 5 సంవత్సరాలు అవుతుంది కదా సార్ మేము మట్టి మిషన్ పెట్టగా రైతులందరినీ కన్విన్స్ చేసుకున్నాం సార్. కన్విన్స్ చేసుకుంటే మాకు తులమా ఫలమా ఎంతో కొంత ఇచ్చి మీరు ఇది చేసుకోమంటే ఒక రైతుకు వచ్చి ఒక ట్రిప్కి 40 రూపీస్ కాడికి ఇచ్చి మేము కన్విన్స్ చేసుకున్నాం సార్. కన్విన్స్ చేసుకుని ఊళ్ళో ఉన్న రైతులందరికీ చాలాలోకి తోలుకుంటున్నాం సార్. మెరక చేసుకుంటాకి తోలుకుంటుంటే ఇక్కడ అదర్ పార్టీస్ వాళ్ళు కావాలని కాంట్రవర్సీలు క్రియేట్ చేసి ఈ రైతులు అందరూ ఆపుకున్న రైతులకి ఎవరికి కూడా ఫార్మర్స్కి ఎవరికి కాగితాలు లేవండి, ఏమీ లేవండి. అయినా కానీ రైతులు అందరూ మిర్జాపురం రైతులందరూ ఆలోచించుకుని అయ్యా వాళ్ళు కూడా అన్యాయం అవ్వకూడదు, ప్రతి ఒక్కరికి కూడా తులవ ఫలం ఇచ్చి మట్టి దోమి రైతులందరూ కూడా మెరక చేసుకుని ఇది చేసుకోండి, చెరువు కూడా లోతు అవుద్ది, భూగర్భ జలాలు పెరుగుతాయి, రేపు పొద్దున ఫ్యూచర్ జనరేషన్కి ఇక్కడ వాటర్ పాండ్ అనేది పెద్దదవుద్ది, రిజర్వాయర్ అవుద్ది అని చెప్పి కన్విన్స్ చేసుకుంటే రైతులందరూ సహకరించి ఇచ్చేస్తే వైసీపీ పార్టీ నేతలు దీన్ని కావాలని కాంట్రవర్సీ చేసి అక్కడికి వెళ్తుంది, మల్లవెల్లి వెళ్తుంది, ఇండస్ట్రీలకు వెళ్తుంది, లేకపోతే వేరే గ్రామానికి వెళ్తుంది అని అంటున్నారు. అదంతా తప్పుడు ప్రచారం అండి. మేము బాగా పర్టికులర్గా ఇక్కడ ఉండి మా చెరువులకు సంబంధించిన